महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखम् नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं स्वाहा। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखम् नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं स्वाहा। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखम् नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं स्वाहा। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखम् नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं। రోజు మార్చి 21 శుక్రవారము మరియు వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లికి చాలా ఇష్టకరమైనటువంటి రోజు. ఎందుచేతనంటే శీతల సప్తమి ఈ రోజు. కాకపోతే ఈరోజు మన వెంకటగిరి బంగారుపేట బీసీ కాలనీ నందు వెలసి ఉన్నటువంటి శ్రీ శ్రీ విష్ణుదుర్గా పరమేశ్వరి శక్తిపీఠం నందు పీఠాధిపతులు శ్రీ భగవాన్ సురేష్ మహారాజ్ గారి యొక్క సారథ్యంలో వెంకటగిరిలో ఉన్నటువంటి అందరూ సకలచర జీవరాశులు అన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని, పంచభూతాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలి. మరియు శీతలమ్మ తల్లి అంటే మన వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి నడిబుడ్డున వెలసి ఉన్నది. అయితే మరి అమ్మవారిని బీజాక్షరి మంత్రోచ్చారంతో అక్కడ శక్తిపీఠంగా కొలువై ఉంచి ఉన్నారు. అయితే మరి అమ్మవారు అక్కడ సాక్షాత్తు సీతాలమ్మే. అయితే మరి స్వామివారు అంటే భగవాన్ సురేష్ మహారాజ్ గారు ఆ యొక్క దైవాంశ సంభూతమైనటువంటి వాస్తవ రూపమైన సత్యాన్ని తెలుసుకుని ఈరోజు ఈ యొక్క శక్తిపీఠ ప్రాంగణంలో అందరూ కూడా బాగుండాలి, సర్వే జన సుఖినో భవంతు అనే ఒక నానుడితో ఇక్కడ శీతల హోమాన్ని కూడా ఈరోజు నిర్వహించడం నిజంగా వెంకటగిరిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గర్వింపదగ్గ విషయం మరియు హర్షింపదగ్గ విషయం. ఇటువంటి హోమంలో ఈ యొక్క శక్తిపీఠం నందు మేమందరం కూడా పాల్గొనడం మా అందరి యొక్క అదృష్టము. తర్వాత మధ్యాహ్నం ఈరోజు హోమాంతరం తర్వాత అమ్మవారికి ధూప నైవేద్యాలు సమర్పించి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. కాబట్టి అంగరంగ వైభవంగా భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా ఈరోజు స్వామివారు మేమందరం కూడా ఇక్కడ ఈ యొక్క శక్తిపీఠ ప్రాంగణంలో దైవాంశ సంభూతమైనటువంటి ఆధ్యాత్మిక చింతనతో కూడుకున్నటువంటి ఆలోచనతో మేము నిర్వహిస్తున్నాం. అయితే మరి వెంకటగిరిలో కొంతమంది పోరంబోకులు ఇళ్ళకి తక్కువ, రోడ్ల మీదకి ఎక్కువ, వెంకటగిరిలో కుక్కలతో పందులతో దున్నపోతులతో పోటీగా తిరిగేటువంటి సోదాలు కొంతమంది అంటే పని బాట లేకుండా రోడ్లో ఎవరెట్ట పోతున్నారు, వాళ్ళెట్ట పోతున్నారు, వీళ్ళెట్ట పోతున్నారు అని పోరంబోకు ఎదవలు సోదాలు రోడ్డులో నిలబడి ఏ పని బాట లేకుండా ఉండేటువంటి వ్యక్తులు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అని గృహస్థ ధర్మాన్ని విస్మరించి, సామాజిక బాధ్యతని విస్మరించి, రోడ్లో ఉన్నటువంటి చెత్త చెదాలను కూడా పరుచుకోకుండా అంటే పర్యావరణ పరిరక్షించాలన్న ఇంగిత జ్ఞానం కూడా విస్మరించి కుక్కలతో పందులతో పోటీగా తిరిగేటువంటి వ్యక్తులు ఏదో పిచ్చి కూతలకు వస్తున్నారంట. ఏది దేవుళ్ళ గురించి, శక్తిపీఠాల గురించి, ఆధ్యాత్మిక పరుల గురించి, మంచి చేసే వ్యక్తుల గురించి పోరంబోకు ఎదవలు ఏదో కూతలకు వస్తున్నారంట. మీరు కుయ్యాలకుంటే కుక్కల దగ్గర, పందుల దగ్గర, దున్నపోతుల దగ్గర కూసుకోండి. మంచి వ్యక్తుల జోలికి, ధర్మపరుల జోలికి, ఆధ్యాత్మిక పరుల జోలికి వస్తే మాత్రము మొట్టమొదటిగా నిలబడేది నేను. మంచి కొరకు ప్రాణం ఇస్తా, మంచి వాళ్ళ జోలికి వస్తే మాత్రము ఎక్కడ ఏమి చేయాలో అది నాకు బాగా తెలుసు. కాబట్టి అటువంటి వ్యక్తులకి ఇటీవలే వెంకటగిరిలో 2 శ్మశానాలు కూడా క్లీన్ చేసుండా, శుద్ధం చేసుండా. కాబట్టి అక్కడికి చేరాలి అని అనుకుంటే మంచి వాళ్ళ జోలికి మాత్రం దయచేసి రాబాకండి. మంచి చెప్తున్నా వినండి. కాబట్టి వెంకటగిరిలో మంచి చేసే వ్యక్తులకు ఎల్లవేళలా నేను నా యొక్క స్వామి వివేకానంద యువ సైన్యము అండగా ఉంటాము మంచి చేసే వ్యక్తులకి. కాబట్టి ఈరోజు మంచి కార్యక్రమాన్ని భవిష్యత్తు వెంకటగిరిలో అందరూ కూడా బాగుండాలి అన్న సంకల్పంతో స్వామివారు ఈరోజు యొక్క హోమాన్ని నిర్వహించారు. కాబట్టి ఈ హోమంలో పాల్గొన్నందుకు నేను నిజంగా నా జన్మ ధన్యము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.